అందరికీ నమస్కారం। ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, అలాగే పెన్షనర్స్। ఏదైతే వాళ్ళ వల్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈరోజు ఈ ప్రభుత్వం వారికి ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికీ కూడా నిట్ట నిలువున ఈరోజు ఈ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా చెల్లిస్తారని ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు। కానీ ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఆ బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు। అదేవిధంగా సంక్రాంతికి ఈరోజు ఏ పండగ వచ్చినా కూడా వాళ్ళు ఏదో రకంగా ఆర్థికంగా ప్రభుత్వం నుంచి ప్రయోజనం అందుతుందో అనే ఆశగా ఎదురు చూసే పరిస్థితి ఈరోజు ఉద్యోగస్తులలో ఉంది। అదే చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్రాంతి పండుగ వస్తే ఏదో ఒక ఆర్థికంగా వాళ్ళకు ప్రయోజనం అందేది। కానీ ఈ ప్రభుత్వంలో ఆర్థిక ప్రయోజనాలు అందట్లేదని ఉద్యోగస్తుల్లో ఒక ఆందోళన ఏర్పడిందని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు। ఈరోజు చూసుకుంటే ఈ ప్రభుత్వము పండగ రోజు కూడా పాత జీతమే అనే విధంగా ఈరోజు ఉంది। ఎందుకంటే ఎన్నికలలో వాళ్ళు ఏదైతే ఈ ప్రభుత్వం అధికారం రావడానికి ఎన్నికలలో ఉద్యోగస్తులను ఊహల్లోకి తీసుకెళ్లారు। ఊహల్లో తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగస్తులందరూ ఊసరమనే పరిస్థితికి వచ్చింది। అదేవిధంగా ఎన్నికలలో మంచి పిఆర్సీ ఇస్తామని చెప్పారు। మంచి పిఆర్సీ పక్కన పెడితే జీతాలు ఇచ్చే పరిస్థితికి జీతాలు మాత్రమే ఇచ్చే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది। అదేవిధంగా మేము మంచి ఫ్రెండ్లీ ప్రభుత్వం అందిస్తాము అని ఆ రోజు ఉద్యోగస్తులకు చెప్పారు। ఈరోజు ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు కదా, వివక్ష ప్రభుత్వంగా ఈరోజు ఉద్యోగస్తులకు ఈ ప్రభుత్వం ప్రవర్తించే తీరు మనందరికి కూడా అర్థమవుతోంది। ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఈరోజు ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అవుట్సోర్సింగ్ వాళ్ళు కావచ్చు, కాంట్రాక్టర్స్ వాళ్ళు, సచివాలయం కావచ్చు, ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, అందరూ ఏ ఎంప్లాయ్ అందరూ కూడా ఈరోజు ఈ సంక్రాంతి పండుగను సంతోషంగా సంబరంగా చేసుకునే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు। ఎందుకంటే ఈ ప్రభుత్వము ఉద్యోగస్తుల పట్ల మలుచుకునే తీరు ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు టీచర్స్కు ఒక టార్చర్ గవర్నమెంట్ లాగా మారింది, అలాగే పోలీసులకు ఒక పనిష్మెంట్ గవర్నమెంట్ లాగా మారింది, అలాగే ఈరోజు సచివాలయం ఉద్యోగస్తులు కూడా ఒక 1,00,000 సమస్యలతో ఉన్న ప్రభుత్వంగా మారింది। అలాగే ఈరోజు ఎంప్లాయీస్కు ఒక ఎనిమీ గవర్నమెంట్ లాగా ఈరోజు ఈ గవర్నమెంట్ మారింది। ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఈ ప్రభుత్వం వల్ల సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉంది। ఈరోజు చూసుకుంటే ఎక్కడ ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి అనేక హామీలు ఇచ్చారో ఒక్క హామీని కూడా ఇంతవరకు నెరవేర్చిన పరిస్థితి కనపడలేదు। ఎక్కడా కూడా వాళ్ళ ఒక్క బకాయిలు చెల్లించిన పరిస్థితి అయితే కనిపించలేదు। ఇది అధికారంలో రావడానికి ఉద్యోగస్తుల కోసం వాళ్ళు ఒక మేనిఫెస్టోను కూడా తీసుకురావడం పెట్టారు। ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా ఈరోజు తుంగలో తొక్కే పరిస్థితి చూసుకుంటే ఆ రోజు ఈ గవర్నమెంట్ వస్తేనే మేము మా అధికారం వస్తేనే బకాయిలన్నీ చెల్లిస్తాము అని చెప్పారు। బకాయిలు చెల్లించడం కాదు కదా, 34,000 కోట్లు బకాయిలను పెంచడం జరిగింది। ఈరోజు డిఏ ఈరోజు ప్రభుత్వం వచ్చి 19 నెలలు అవుతున్నా 16 నెలల తర్వాత ఒక డిఏను అందించడం జరిగింది। ఇంకా 4 డిఏలు పెండింగ్లో ఉన్న పరిస్థితి అయితే డిఏలు కూడా సకాలంలో చెల్లించలేరా అని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను। ఒక హక్కుగా వచ్చే డిఏలు కూడా సకాలంలో మీరు చెల్లించలేరా అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే మీకు అంత నిర్లక్ష్యమా, అంత అశ్రద్ధ, అంత కక్ష అని నేను గట్టిగా అడుగుతున్నారు। మీరు ఈ డిఏలన్నీ ఎప్పుడు చెల్లిస్తారు? మరీ చూసుకుంటే పోలీసులు కూడా సరెండర్ లీవ్స్ 5 సరెండర్ లీవ్స్ పెండింగ్ ఉంటే ఒక సరెండర్స్ ఆఫ్ సరెండర్ అని ఇవ్వడం జరిగింది। అది కూడా కొన్ని జిల్లాల్లో అందింది, ఆ ఆఫ్ సరెండర్ కూడా ఇంకా కొన్ని జిల్లాల్లో అందలే।
ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులను మోసం చేసుకుంటూనే వస్తున్నారు. అదే చూసుకుంటే ఈరోజు ఇంకా ఐఆర్ ఇస్తాం, మేము అధికారంలోకి వస్తే ఐఆర్ ఇస్తామన్నారు. ఐఆర్ అసలు ఎక్కడ ఎంత శాతం ఇస్తారని ఇంతవరకు ప్రకటించిన పరిస్థితే కనపడలేదు. అనేక మంది ఉద్యోగ సంఘాలు చర్చలు జరుపుతున్నా కూడా ఆ సంఘాలకు కూడా కనీసం మేము ఇంత % ఐఆర్ ఇస్తాము అని ఎక్కడా కూడా చర్చించలేదు. 1/7/2023 నుంచి ఖచ్చితంగా ఐఆర్ ఇవ్వాలి, కానీ ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఐఆర్ గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. అయితే ఈరోజు ఇంకా పిఆర్సీ మేము అధికారంలోకి వస్తే మెరుగైన పిఆర్సీ ఇస్తామని చాలా గొప్పగా అనేక సభలలో కూడా చెప్పడం మనందరం కూడా గమనించాం. ఇక ఈరోజు చూసుకుంటే ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ ఎవరైనా కూడా ఈ పిఆర్సీ గురించి మాట్లాడే పరిస్థితే లేదు. అసలు పిఆర్సీ ఇస్తారా ఇవ్వరా అని ఒక కన్ఫ్యూజన్లో ఉద్యోగస్తులందరూ కూడా ఉన్న పరిస్థితి. ఎందుకంటే పిఆర్సీ అనేది కాలపరిమితి, అంటే 5 years 10 years ఉంటుంది. అంటే ఇప్పుడు ఉద్యోగస్తులంతా కూడా ఒక భయం ఏర్పడింది. ఎందుకంటే యాక్చువల్గా 1/7/2023 నుంచి పిఆర్సీ ఎలిజిబిలిటీ డేట్ అది. అప్పటి నుంచి మనకు పిఆర్సీ ఎలిజిబిలిటీ డేట్ ఉంటుంది. పిఆర్సీని ఖచ్చితంగా ఇవ్వాలి. పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు, అసలు ఇంతవరకు పిఆర్సీ కమిటీని అసలు ఆ చైర్మన్ కూడా వేయలేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనం ఒక పిఆర్సీకి ఒక చైర్మన్ వేసి వెళ్తే ఆ చైర్మన్ కూడా ఈ ప్రభుత్వం వచ్చి రాజీనామా చేసిన పరిస్థితి చూసాం. కానీ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులను దృష్టిలో పెట్టుకొని వీళ్ళన్న పిఆర్సీ కమిటీని ఒకటి వేయాలి, ఒక పిఆర్సీ చైర్మన్ వీళ్ళే వేయాలి కదా. కమిషన్ చైర్మన్ కూడా ఇంతవరకు ఎక్కడా కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి లేదు. ఎప్పుడు వీళ్ళు పిఆర్సీ కమిటీ వేస్తారు, చైర్మన్ ఎప్పుడు నియమిస్తారు, ఎప్పుడు దీన్ని ఫాలోఅప్ చేస్తారు? ఇది కమిటీ వేసి చైర్మన్ నియమించిన 1 year అంతా ఈ ప్రాసెసే జరుగుతుంది. ఎప్పుడు ఉద్యోగస్తులకు పిఆర్సీని ఇచ్చే పరిస్థితి ఉంది. అంతవరకు ఐఆర్ అన్న ఇవ్వండి ఎంత ఇది అడిగినా కూడా ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వంలో ఏమాత్రం స్పందించలేదు, ఏమాత్రం స్పందన కనపడలేదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు వీళ్ళను కోరి వీళ్ళకి అధికారం ఇస్తే ఈరోజు ఈ ప్రభుత్వము వీళ్ళకి ఇచ్చే మర్యాద ఇదేనా అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఇంకా చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అలాగే ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇవ్వడం జరిగింది. ఐఆర్ కూడా 27% ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉద్యోగస్తులకు చెప్పారో ఆ రోజే 27% ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే 27%ను ఆ రోజు ఐఆర్ను ప్రకటించడం జరిగింది. వెంటనే ప్రకటించి ఏదైతే ఉద్యోగస్తులకు మాట ఇచ్చారో తప్పకుండా ఐఆర్ ఇవ్వడం జరిగింది. అదే ఈ ప్రభుత్వము ఇంతవరకు ఐఆర్ గురించి ఎంత % ఇస్తామని కూడా ఇతర రాష్ట్రాల్లో ఐఆర్ ఇస్తున్నా కూడా మన రాష్ట్రంలో ఐఆర్ గురించి మాట్లాడే పరిస్థితే లేదు. ఎందుకు ఈ ప్రభుత్వము అలాగే ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు దీని మీద స్పందించట్లేదు అని నేను సూటిగా అడుగుతున్నాను. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారిగా 12 DAలన్నీ కూడా క్లియర్ చేసిన పరిస్థితి చూసాం. ఇప్పుడు ఈ ప్రభుత్వము 16 నెలలైనా కూడా డిఏని ఇవ్వలేదు. 16 నెలల తర్వాత ఒక డిఏని ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి ప్రభుత్వము ఈ ప్రభుత్వమని, ఈ కూటమి ప్రభుత్వం అని మనం చెప్పుకోగలం. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలోనే 16 నెలల తర్వాత ఒక డిఏ ఇచ్చిన ప్రభుత్వం అని వీళ్ళకి ఒక రికార్డు దక్కేది ఎవరికంటే ఈ కూటమి ప్రభుత్వానికే. ఎందుకంటే ఎవరైనా వచ్చిన వెంటనే ఉద్యోగస్తుల గురించి ఆలోచిస్తారు, కానీ ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఉద్యోగస్తుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రోజు ఆర్థికంగా అంటే మనకు కరోనా వచ్చి అంత సంక్షోభంలో కూడా
జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఉద్యోగస్తులకు జీతాలు ఆపే పరిస్థితి లేదు. వారికి ప్రతి నెల జీతాలు సకాలంలో అందిస్తూ కూడా ఎక్కడా కూడా ఒక్కరోజు కూడా ఒక నెల జీతం కూడా ఉద్యోగస్తుల జీతం పెండింగే లేకోకుండా కంటిన్యూస్గా వాళ్ళకు జీతాలు అందించి అదేవిధంగా 23% ఫిట్మెంట్తో ఒక పిఆర్సీ ఇవ్వడం జరిగింది. అంటే 23% ఫిట్మెంట్తో పిఆర్సీ ఇచ్చారు. అంటే కరోనా కష్టకాలంలో కూడా 23% ఇచ్చారు. అయితే అదే కరోనా పరిస్థితి మనకు లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 27 అంటే ఐఆర్ కన్నా ఎక్కువ ఫిట్మెంట్తో పిఆర్సీ ఇచ్చేవాళ్ళు. కానీ కరోనా పరిస్థితి వల్ల మనం ఆ రోజు ఉద్యోగస్తులకు 23% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే చూసుకుంటే ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కరోనాతో సహా 5 సంవత్సరాల్లో 3,32 లక్షల కోట్లు అప్పు చేస్తే ఆయన అప్పటికి అప్పులో ఉన్నా కూడా ఐఆర్ ఇచ్చారు, డిఏలు ఇచ్చారు, పిఆర్సీలు ఇచ్చారు, పెండింగ్లు ఉన్న బకాయిలన్నీ చెల్లించారు. అంత కష్టాలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెల్లించడం జరిగింది. అదే ఈ ప్రభుత్వము ఈరోజు 2 సంవత్సరాలకే 3 లక్షల కోట్లు అప్పు చేసింది. అంటే అది ఎవరికి ఇచ్చారో తెలీదు, ఏం చేశారో తెలీదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల వల్ల ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కదా. ఈరోజు ఈ ఆదాయం ప్రభుత్వ ఉద్యోగస్తుల వల్ల ఆదాయం వస్తుంది. వీళ్ళకి ఎందుకు మీరు ఈ 3 లక్షల కోట్లలో కొంత కూడా అమౌంట్ వీళ్ళకి ఖర్చు చేయలేకపోయారు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు అప్పులన్నీ ఇప్పుడు 34,000 కోట్లు ఉద్యోగస్తుల బకాయిలన్నీ అట్లనే ఉన్నాయి. అప్పులు మాత్రం చేసుకుంటూ పోతున్నారని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది ఉద్యోగస్తులకు తక్షణమే అన్నీ చెల్లించాలని మేము తెలియజేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే పిఆర్సీతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనేకమైన మంది ఉద్యోగస్తులకు చాలా మేలు జరపడం జరిగింది. అంటే ఆ రోజు ఉద్యోగస్తులందరికీ కూడా అంటే పిఆర్సీ ద్వారా ఉద్యోగస్తులకు పెన్షన్లతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఒకేసారి జీతాలు పెంచడం జరిగింది. ఈరోజు చూసుకుంటే పిఆర్సీతో సంబంధం లేకుండా పలు ఉద్యోగ జీతాలు పెంచిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే అంగన్వాడీ జీతాలు 11,500కు పెంచిన ఘనత వైఎస్ జగన్ గారిదే. అదేవిధంగా మినీ అంగన్వాడీ వాళ్లకు 7,000 వరకు జీతాలు పెంచిన ఘనత కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. అలాగే పారిశుద్ధ్య కార్మికుల జీతాలు 8,000 నుండి 18,000 వరకు పెంచిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిదే. అలాగే ఆశా వర్కర్ల జీతాలు 10,000కు పెంచిన ఘనత కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. అలాగే ఎంఎన్ఓ జీతాలు 6,700 నుంచి 17,740 వరకు జీతాలు పెంచిన ఘనత కూడా మన వైఎస్ జగన్ గారిదే. అలాగే కమ్యూనిటీ హెల్త్ వర్కర్ జీతాలు కూడా 400 నుంచి 4,000 వరకు పెంచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. అలాగే హోమ్ గార్డులు డైలీ డ్యూటీ అలవెన్స్ 600 నుంచి 710కి పెంచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. అలాగే కుక్ కమ్ హెల్పర్ జీతాలు 1000 నుండి 3,000 వరకు పెంచిన ఘనత కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈరోజు చూసుకుంటే మన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చెప్పిన దాంట్లో క్లియర్గా మనందరికి కూడా అర్థమవుతుంది. అదే ఈరోజు ఇంకా చూసుకుంటే ఉద్యోగస్తులు వీళ్ళకి ఇంత సపోర్ట్ చేశారు కదా. సరే గత ప్రభుత్వాన్ని వద్దనుకొని ఈ ప్రభుత్వం అధికారం రావాలని చాలా ఆశగా వాళ్ళు చాలా ఎన్నికలలో ఈ ప్రభుత్వానికి సహాయం చేశారు. కానీ ఈ ప్రభుత్వానికి ఎందుకు ఉద్యోగస్తులంటే ఇంత వివక్ష అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు 2014లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జూన్ 2014లో మన గతంలో 114 జీవోని తీసుకొచ్చి 10,700 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయడం జరిగింది. వాళ్ళల్లో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక 3,000 మంది మాత్రమే
రెగ్యులర్ అయ్యారు. మిగతా వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయమని పదే పదే మేము అడుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు వాటిని రెగ్యులర్ చేయకుండా ఉంది, ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత వివక్ష అని అడుగుతున్నాం. అలాగే ఆర్టీసీ ఉద్యోగస్తులు, ఆర్టీసీ జగన్మోహన్ రెడ్డి గారు 53,000 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులను ప్రభుత్వంలోకి విలీనం చేస్తే వారికి ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్ ఉన్న సమస్యలను ఎందుకు తీర్చలేకుందని, ఎందుకు అంత వివక్ష అని అడుగుతున్నాం. అదేవిధంగా విలేజ్ సెక్రటరేట్ వాళ్ళు 130,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళు ప్రభుత్వమే ప్రజల వద్దకే పరిపాలన అన్నట్టు కూడా వాళ్ళ సేవలు అందిస్తే ఈరోజు వాళ్లకు పని ఒత్తిడితో వాళ్ళ ఉద్యోగాలు కూడా మానే పరిస్థితి. ఎందుకు ఇంత వివక్ష అని నేను అడుగుతున్నా. అదేవిధంగా 2,50,000 మంది వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి గారు నియమిస్తే వీళ్ళు అధికారంలోకి రావడానికి మేము అధికారంలోకి వస్తే 10,000 మీకు ఇస్తామని వాళ్ళకు ఆశ చూపించి ఈరోజు వాళ్ళకు మోసం చేస్తే ఇది వివక్ష కాదా? ఇది ఎందుకంత వివక్ష అని మేము అడుగుతున్నాము. అదేవిధంగా వైద్య రంగంలో 53,000 మంది ఉద్యోగస్తులను నియమిస్తే ఈరోజు ఈరోజు ఉద్యోగస్తులు కూడా డాక్టర్స్ అన్ని కూడా వాళ్ళే కూడా పెండింగ్లో సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు క్లియర్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు మీకు ఇంత ప్రభుత్వ ఉద్యోగస్తులంటే మీకు ఇంత వివక్ష అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మేము కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులందరూ ఈ కూటమి ప్రభుత్వం కావాలని వాళ్ళు మీకు చాలా ఇది చేశారు. ఈ ప్రభుత్వం కోసం ఎదురు చూశారు. కానీ తక్కువ టైంలోనే ఈరోజు చెడ్డ పేరు కూడా ఈ ప్రభుత్వం తెచ్చుకునింది ఉద్యోగస్తులలో. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం అంతా అనేక మంది ఉద్యోగస్తులు కూడా తక్కువ టైంలోనే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. వారి కోసం మీరు ఈ కూటమి ప్రభుత్వము వారి కోసం ఏమీ చేయలేదు కాబట్టి తక్కువ టైంలోనే ఉద్యోగస్తులందరూ రోడ్డు మీదకి వచ్చారు. కానీ వాళ్ళకున్న సమస్యల వల్ల ఈరోజు వాళ్ళు మీరిచ్చే ఈ ప్రభుత్వం మీద కక్కలేక మింగలేక ఉన్నారు. ఎందుకంటే అంత సంక్షోభంలో, అంత బాధలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు నలిగిపోతున్నారు. వాళ్ళకున్న ఆస్తులు కూడా అమ్ముకొని ఈరోజు పిల్లల్ని చదివించుకోవడం, పిల్లలకు పెళ్లిళ్ళు చేయడం, ఏదో ఇల్లులు కొనడం జరుగుతుంది. దయచేసి ఏవైతే పెండింగ్ ఉన్న బకాయిలు ఉన్నాయో, మీరు ఏవైతే హామీలు ఇచ్చారో, మీ మేనిఫెస్టోలో ఏవైతే పెట్టారో అవన్నీ తక్షణమే ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెల్లించాలని మేము కోరుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. దయచేసి ఈ ఐఆర్ గురించి కానీ, పిఆర్సీ గురించి కానీ, డిఏఎల్ గురించి కానీ వీటన్నిటి కూడా ఆలోచించి తొందరగా ఒక నిర్ణయం తీసుకొని తొందరలో ఒక మంచి పిఆర్సీ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి పిఆర్సీ ఇవ్వాలని, వాళ్ళ సంతోషంలో ఉగాది కన్నా వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళల్లో సంతోషం చూడాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగస్తులందరికీ, మా టీచర్స్కి, అలాగే ప్రజలందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.